హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్కి స్వాగతం. విలాసిని 89వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. ఇప్పుడు ఏం చేద్దాంరా మరి అని అడిగాడు కిషోర్. నువ్వు ఏదైనా చెయ్యన్నయ్య, దాని పీడ నాకు విరుగుడు అయిపోవాలి. ఇక నేను స్వప్నతో కలిసి ఉండేది లేదు. నా అంతట నేను వెళ్ళిపోదామన్నా వెళ్ళడానికి కూడా వీలు లేదన్నట్టుగా బెదిరిస్తూ ఉంది. నేనేం చేయను చెప్పు? నాకు ఇష్టం లేకుండా దానితో ఎన్నాళ్ళని ఉండను అన్నాడు హర్ష. హర్ష వైపుకు అనుమానంగా చూస్తూ, ఏ రోజైనా ఇష్టం లేదన్నట్టుగా ప్రవర్తించావా? ఎంత బాగా చూసుకున్నావు తనని. ఎక్కడికంటే అక్కడికి, ఏదంటే అది. చూస్తేనే అసూయ పుట్టేది. ఇలా చూసుకునే భర్త నాకెందుకు లేడా అనిపించేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. భయపడుతూ చేస్తాను అంటే నమ్మాలా నేను? అంది స్వాతి. అంటే అది తనతో మంచిగా ఉండి మచ్చిక చేసుకొని నన్ను బెదిరించకుండా ఎప్పటికీ నాతో మంచిగా ఉండేలా చేద్దామనుకున్నాను. కానీ మధ్యలో ఇలా చేస్తుందని ఊహించలేదు. వీధిలో వాళ్ళు నన్ను అమాయకుడిలా చూస్తున్నారు. తలుచుకుంటుంటే వీధిలో నుండి నడుస్తున్న గొర్రెలా కనిపిస్తున్నా నాకు నేను భరించలేకపోతున్నాను. నా వల్ల కాదు అన్నయ్య. నేను మీకు ప్రాణాలతో కావాలంటే మాత్రం దాని నుండి నాకు ఎలాగైనా విముక్తి కల్పించండి అన్నాడు హర్ష స్వాతి వైపు చూస్తూ. నువ్వు ముందు లోపలికి వెళ్ళి తలుపు వేసుకో. అసలే వాడు బాధలో ఉంటే వాడిని ఇంకా ఏదేదో మాట్లాడుతూ బెదిరిస్తున్నావు అన్నాడు కిషోర్. మూతి 36 వంకలు తిప్పుకుంటూ లోపలికి వెళ్ళింది స్వాతి. స్వాతి లోపలికి వెళ్ళింది అని నిర్ధారించుకున్న కిషోర్ స్వాతి వెనకే వెళ్ళి బయట నుండి గడియ పెట్టి వచ్చేశాడు. లోపలికి వెళ్ళిన స్వాతి చిన్నగా డోర్ తెరుచుకుని చూద్దామని నెట్టడంతో అది రాలేదు. రాక్షసులు! అయినా వినకుండా నేనెలా ఉంటాను? వింటాను, ఎలాగో అలా వింటాను అని అనుకుని చిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి అది తీసి అక్కడి నుండి దూకి బయట నుండి వచ్చి హాల్ బయట ఉన్న కిటికీ దగ్గర చెవి పెట్టి వింటూ ఉంది స్వాతి. కిషోర్ చేసిన పనిని చూసిన హర్ష, ఎందుకన్నయ్యా ఆ డోర్ పెట్టేశావు అని అడిగాడు. నీకు తెలియదురా, దానికి లేనిపోని ఐడియాలన్నీ వస్తాయి మనం మాట్లాడుకునేవన్నీ వింటుంటే. ఇందాకే అంది కదా, స్వప్నకి జై హింద్ అంటూ. ఇప్పుడు నేను చెప్పేది వింటే అది ఇంకే నిర్ణయం తీసుకుంటుందో అని అలా పెట్టాను అన్నాడు కిషోర్. అమ్మా ఎంత కుట్ర! అయినా నేను చేయాలనుకున్నది చేస్తాను. నువ్వు చెప్పాలనుకున్నది ఏంటో చెప్పు ముందు అనుకుని వింటూ ఉంది స్వాతి. ఏ నిర్ణయం తీసుకున్నావన్నయ్య అని అడిగాడు హర్ష. నేను ఒకసారి స్వప్నాన్ని కలిసి మాట్లాడతాను. తనకు అన్నీ వివరించి జీవితం అంటే ఏంటి, నీతో జీవితం ఎలా ఉంటుంది అని చెప్తాను. తను మారితే నీకే మంచిది కదరా. తను అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది కదా. ఈ డబ్బు విషయంలోనే తేడా. ఇన్నాళ్ళుగా దానికోసం తను అలా ప్రవర్తించింది. అంతా వాళ్ళ అక్క కోసమని అర్థమైంది కదా. వాళ్ళ అక్క జీవితానికి ఒక మార్గం చూపిద్దాము. ఆ తర్వాత ఇలా చేయొద్దు అని చెప్దాము. వింటుందేమో అన్నాడు కిషోర్. కానీ అన్నయ్య, అది నాపై కక్ష పెట్టుకున్నట్టుంది. పెళ్లికి ముందు నేను చేసిన పనులు అన్నిటినీ గుర్తు పెట్టుకుని ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటుంది అన్నాడు హర్ష. నీకు ఇది కరెక్టేరా. నువ్వు చేసిన పనులకి ఇలా అనుభవించడం తప్పేమీ కాదు. అంతమంది అమ్మాయిల జీవితాలని నాశనం చేయాలని ఎలా అనిపించిందిరా? నువ్వు నా తమ్ముడు అన్న ఒకే ఒక కారణంతో ఇంతసేపు నా పక్కన కూర్చుని మాట్లాడుతున్నావు. కానీ వేరే ఎవరైనా ఉంటే నేను అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడేవాడిని కాదు అన్నాడు కిషోర్. తలదించుకున్నాడు హర్ష. అయినా నీది కాదులే తప్పు, అమ్మది తప్పు. అలా చేసినప్పుడే తప్పురా. ఆ అమ్మాయిల జీవితాలతో ఆడుకోవద్దు అని చెప్పకుండా మగాడు వీడికేంటి అన్నట్లుగా నిన్ను ఒక్కరోజు కూడా హెచ్చరించకుండా ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ హర్ష, నువ్వు చేసిన పాపం నుండి నువ్వు తప్పించుకోలేవు. అంతమంది అమ్మాయిల కన్నీళ్లకు కారణమయ్యావు. ఆ పాప ఫలితమే ఈరోజు ఇలా అనుభవిస్తున్నావు అన్నాడు కిషోర్. ఏదో జరిగిపోయింది అన్నయ్య. ఇంకెప్పుడు అలా చేయను. స్వప్న మారి ఇలాంటి పనులు చేయకుండా నాతో ఉంటే చాలు. తను నాకు భార్యగా ఉంటూ పిచ్చి పనులు చేయకుండా ఉంటే చాలు అన్నాడు హర్ష. అలా జరిగితే నువ్వు అదృష్టవంతుడివి. నా ప్రయత్నం నేను చేస్తాను. రేపే స్వప్న దగ్గరికి వెళ్తాను. కానీ ఈ విషయం వదినకు తెలియనివ్వకు. రేపు ఆఫీస్కి బయలుదేరి అక్కడికి వెళ్తాను నేను అన్నాడు కిషోర్. సరే అన్నాడు హర్ష. మరి ఇప్పుడు ఇంటికి వెళ్తావా నువ్వు అని అడిగాడు కిషోర్. నేను వెళ్ళను. అది నన్ను ఆడుకుంటుంది. ఏం మాట్లాడుతుందో ఏమంటుందో కూడా తెలియదు. నువ్వు చెప్పే వాటికి అది ఒప్పుకుంటేనే నేను ఆ ఇంటికి వెళ్తాను అన్నాడు హర్ష.
సరే సరే, ఈ పూటకి ఇక్కడే ఉండు అని చెప్పాడు కిషోర్. లేదు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. ఆ అమ్మని చూసి చాలా రోజులైంది అన్నాడు హర్ష. సరే వెళ్ళు అని చెప్పాడు కిషోర్. వదినకు ఒకసారి చెప్పి వెళ్తాను అన్నయ్య అని అనగానే స్వాతి గబగబా పరుగు పెడుతూ వెనక వైపు నుండి కిటికీ తీసుకుని లోపలికి వెళ్ళింది. కిషోర్ వచ్చి డోర్ తీయగానే ఆయాసపడుతూ నిలిచింది స్వాతి. ఎందుకే ఆయాసం? డోర్ తీయాలని ప్రయత్నించావా ఏంటి ఇంతసేపు అని అన్నాడు కిషోర్. అలాంటి పిచ్చి పని నేనెందుకు చేస్తాను? తీయాలని చూస్తే మాత్రం వస్తుందా ఏంటి అంది స్వాతి ఆయాసంగా. మరి ఏం జరిగింది అని అడిగాడు కిషోర్. డోర్ పెట్టారని మీపై కోపంతో ఆ కోపం తగ్గక అలా ఆయాసపడుతున్నాను అంది స్వాతి. సరే సరే సరే, హర్ష వెళ్తున్నాడు, నీకు చెప్పి వెళ్దామని వచ్చాడు అన్నాడు కిషోర్. సరే హర్ష, వెళ్ళిరా అని నవ్వుతూ చెప్పింది స్వాతి. స్వాతి వైపుకు అనుమానంగా చూశాడు కిషోర్. ఏంటి అలా దొంగను చూస్తున్నట్టు చూస్తున్నారు అంది స్వాతి. నీకు చాలా ఆతృతగా ఉండాలే, ఏం జరిగిందా ఏం చెప్పారో తెలుసుకోవాలని. కానీ అలాంటి ఆతృత ఏదీ లేకుండా మామూలుగా బాయ్ చెప్తున్నావు అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అన్నాడు కిషోర్. చెప్పాడు కదా హర్ష, ఆ వీడియో నాకు చూపిస్తాను అని స్వప్న అందని. ఇక నేను వాళ్ళ వ్యవహారంలో అసలు తలదూచను అని చెప్పింది స్వాతి. హర్ష అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి పడుకొని ఉదయాన్నే స్వప్నతో ఏమి మాట్లాడాలా అని ఆలోచించుకుంటూ ఉన్నాడు కిషోర్. పక్కనే ఉన్న స్వాతి కిషోర్ వైపుకు చూస్తూ, నీకంటే పెద్ద ప్లాన్ వేస్తాను నేను, చూస్తూ ఉండు అని అనుకుంది. స్వప్నిక వెళ్ళిపోయింది. సాయంత్రం స్వప్న మాత్రమే మిగిలింది ఇంట్లో. హర్షకి ఫోన్ చేయాలని కూడా అనిపించలేదు స్వప్నకి. ఎక్కడికి పోతాడు, కడుపు మాడితే తనే వస్తాడు అనుకుంది స్వప్న. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి ఎక్కడెక్కడో దాచిన డబ్బులు అన్నీ తీసి మంచంపై వేసుకుని లెక్క పెట్టడం మొదలుపెట్టింది. అవన్నీ చూసిన స్వప్నలో నిరుత్సాహం తొంగి చూసింది. సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి అనుకుంది స్వప్న. త్వరగా డబ్బు సంపాదించడానికి ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంది. రత్తాలకు ఫోన్ చేసింది. అమ్మ, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని అడిగింది స్వప్న. ఎన్నిసార్లు అడిగినా మారుతుందా అని చెప్పింది రత్తాలు. సరే అయితే ఒక 2 రోజులు పోయాక నేను మరికొంత డబ్బు తీసుకుని మీ దగ్గరికి వస్తాను అంది స్వప్న. సరే అంది రత్నాలు. ఆ రాత్రికి హర్ష వస్తాడని ఎదురు చూడలేదు స్వప్న. వస్తే రాని, లేకపోతే లేని, తనకు సంబంధం లేదు అన్నట్లుగా పడుకుండిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో కాలింగ్ బెల్ శబ్దం వినిపించడంతో ఇంత ఉదయాన్నే ఎవరబ్బా, హర్షాన తిరిగి వచ్చి ఉంటాడు అనుకుని లేచి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది స్వప్న. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు చెప్పడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి. కాస్త హెల్ప్ చేయండి, ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. చేస్తారు కదా.